విగ్రహము చూపింపబడినటువంటిది. The idol that directs to God. కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడాను విస్మరించరాదు. So we should not forget these idols. ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు. We should not consider them as lifeless. జడమందు కూడాను చైతన్యం ఉంటున్నది. There is awareness there even in this ఈ inner. చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడాను మనకు కానరాదు. Without this awareness, consciousness, there cannot be inert matter. ప్రతి అణువునందు కూడాను ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి. And every atom has got this awareness. సర్వ రూపమునందు కూడాను ఈ చైతన్య శక్తి ఉంటున్నది. In all forms we find that power of awareness. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడాను చైతన్యం ఉంటున్నది. We find this consciousness all over, smallest of the small and the biggest of the big. కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడము అని భావించరాదు మనము. So we should not consider any as నీ inert. దృష్టిలో ఆ విధమైనటువంటి జడంగా నీకు కనిపించవచ్చును. It might be inert from your viewpoint, కానీ but వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే. from Vedic parlance, everything is awareness. కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించటము చాలా పొరపాటు. It's a big mistake to forget that awareness. కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి. Therefore, what all acts that we do every day amount to worshipping the Lord.